బ్యాంక్ పని అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్ బయటకైతే వచ్చాము తినడానికి. భద్రాచలం వచ్చాము. నిజంగా ఈ రోజు అయితే నాకు ఇంకొద్దు, నా పొట్ట పగిలిపోతుంది అని అనిపించింది. అన్ని ఐటమ్స్ అయితే తిన్నాము. మా ఆయన అయితే డ్యూటీలో ఉన్నారు. తను వచ్చే టైంకి ఒక్కటే టార్గెట్ అనమాట, ఇంట్లో ఉండాలి అని. ఇంతకు ముందు తిన్నప్పుడు ఈ ఫ్రై పీస్ బిర్యానీ సూపర్ ఉండేది. బట్ ఇప్పుడు ఆర్డర్ చేసినప్పుడు అంత బాగాలేదు. 10/5 దీనికైతే. ఒక బిర్యానీ ఇద్దరం ఆఫ్ చేసేసుకున్నాము. తనకు ఒక 3 పీసెస్ వచ్చాయి, నాకు ఒక 3 పీసెస్ వచ్చాయి. ఇంకా బిర్యానీ అంటే ఆనియన్ లెమన్ లేకపోతే ఎలా చెప్పండి, వాటిని బిర్యానీలోకి అస్సలు స్కిప్ చేయకుండా తింటాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బటర్ నాన్ అనమాట. ఈ బటర్ నాన్ లోకి మేము కర్రీ అయితే ఏం సపరేట్ గా ఆర్డర్ పెట్టలేదు. దీంట్లోకి వచ్చిన షార్వాతోనే తినేసాము. అసలు మేము ఉత్తియే తిన్నాం తెలుసా, అంత టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇద్దరం కలిపి మేమైతే 3 తిన్నాము. సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే బటర్ నాన్ చాలా బాగా నచ్చింది ఆ బిర్యానీ కంటే. ఈ బటర్ నాన్ కంటే వీటిలో తినే కర్రీ ఎక్కువ రేట్ ఉంది తెలుసా. అందుకే కర్రీ స్కిప్ చేసేసి మాకు వచ్చిన షార్వాతో బటర్ నాన్ అయితే తిన్నాము. చాలా బాగుంది. 4 చెప్పాం కానీ ఇద్దరం 3 తిన్నాము. ఎందుకంటే నెక్స్ట్ ఐటమ్ కి పొట్టలో స్పేస్ కోసం అనేసి ఒకటైతే పక్కకు పెట్టేశాము. లాస్ట్ తిన్నాం కానీ ఇది ఫస్ట్ తినాల్సిందే. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంతకీ చెప్పడం మర్చిపోయా, ఇదేమనుకుంటున్నారు, చికెన్ మంచూరియా. ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ ఫుడ్ ని ఒక ½ అన్ అవర్ లో కంప్లీట్ చేసాము. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే మా ఆయన నన్ను ఎక్కడ తిడతారేమోనని భయం. ఇంకోటి ఏంటంటే ఎక్కడికైనా బయటికి వెళ్తే నేను అసలు ఇంట్లో తప్పించి కంఫర్ట్ గా ఎక్కడ అనిపించదు. అలాగే పబ్లిక్ లో అయితే అసలుకి అనిపించదు. తినడం అయిపోయిన తర్వాత చక్కగా ఫింగర్ బౌల్ ఇచ్చారు. రెస్టారెంట్ కి రావడం ఫస్ట్ టైం అయిన వాళ్ళు ఫింగర్ బౌల్ లో వాటర్ చూసి చాలా మంది తాగడానికి ఏమో అనుకుంటారు కదా. ఒకప్పుడు నేను అలాగే అనుకున్నా, కానీ వీడియోలు చూసినప్పుడు అబ్బాయి ఇది కడుక్కోడానికా అని అర్థమైంది అనమాట. లాస్ట్ లో అయితే కొంచెం సోంపుని తస్కరించడం జరిగింది. నేనైతే బుక్కలు గుక్కుకున్నా. నేనైనా కొంచెం బెటర్. మా అనిత అయితే ఏకంగా మూట కట్టేసుకుంది. పైగా వీడియో తీవే నేను ఇన్స్టాలో పెట్టుకుంటా అంది. సరిపోయారమ్మా ఇద్దరు అని అనుకుంటున్నారు కదా. ఎవరైనా బ్రతకడం కోసం తింటే నేనైతే తినడం కోసమే బ్రతుకుతా. సర్లే కానీ మాలాగా మీరు కూడానా అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకీ చెప్పలేదు ఏ రెస్టారెంట్ కి అనుకుంటున్నారా, గౌతమి స్పైసెస్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. బాయ్. లైక్ చేయండి మరి.